అపోహలో బతుకుతున్న పాస్టర్లకి వాళ్ళకి మౌలికులకే చెందుతుందేమో తప్పితే కానీ హిందుత్వాన్ని ఈ మూలలో కొట్టాలని. అంటే ఈ విచిత్రాలు ఎట్లా ఉంటాయండి, రామాయణంలో మార్గమధ్యంలో వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు ఎన్నో పౌరాణిక కథలు రాముల వారికి చెప్పారు. ఆ కథలు ఎక్కడ కనపడతాయి అంటే ఆయా పురాణాలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, యెహోవా యుద్ధాల గ్రంథము, యాషర్ గ్రంథము, ఇట్లాంటివన్నీ కూడా. ఆ గ్రంథాలు బైబిల్లో పేర్లు కనపడతాయి, ఆ గ్రంథాలు భూమి మీద ఎక్కడ మనకు కనపడవు. ఏమైపోయినాయి ఆ పుస్తకాలు, ఎందుకు కనపడకుండా చేస్తున్నారు? సమాధానాలు ఉండవు. బట్ ఏ దేశానికి ఆ దేశానికి ఒక మతం కనిపిస్తూ ఉంది. భారతదేశంలో ఒక మతం, సౌదీలో ఒక మతం, ఇజ్రాయెల్లో ఒక మతం, అమెరికాలో ఒక మతం, ఇట్లా రష్యాలో ఒక మతం, ఇట్లా ఏ దేశానికి ఆ దేశాన్ని ఒక మతం పుట్టి ఆ తర్వాత వ్యాప్తి చెందినట్టుగానే కనపడతా ఉంది. భారతదేశంలో ఒక మతం అనేది లేదండి అసలు. భారతదేశంలో మనకున్నది ధర్మం. ఇది ధర్మం అంటే ఏంటి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం మాత్రమే అంటారు. అది ఏం మార్గం, అదే చెప్పమంటున్నాం. ఏం మార్గం అంటారంటే అది మార్గం కాదు, దుర్మార్గం అని మేము చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు యేసు మార్గం అంటారు. యేసు మార్గం అంటే ఏంటి, నేనే రక్షకుడిని, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరలేరు అని అంగీకరించడమే మార్గం. మీరు క్రిస్టియన్స్ని కూర్చోబెట్టి నలుగురు పాస్టర్స్ని కూర్చోబెట్టి పరలోకానికి ఎవరు వెళ్తారు, యేసుని నమ్మకుండా మంచి పనులు చేసినాడు పరలోకానికి వెళ్తాడా అని అడగండి. నలుగురు ఒకే సమాధానం చెప్తే చాలు. ఎందుకు మన డిబేట్ అయింది, మా ఎదురుగా ముగ్గురు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ కుదరట్లేదు, ఆయన చెప్పింది మాకు సంబంధం లేదు అంటున్నారు. ముగ్గురు పాస్టర్లు పక్క పక్కన కూర్చో. ఒక పాస్టర్ ఏమంటే డైరెక్ట్ చెప్తున్నాడు, యేసుని నమ్మకుండా పరలోకం కుదరదండి అంటే. ఇంకో పాస్టర్ వచ్చి అట్టేం లేదు, మంచి పనులు చేస్తే చాలు. అట్టేం లేదు, యేసు అంటే తెలియకపోతే అలాంటి వాడికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అన్నాడు. యేసు మనకు తెలియదు, ప్రశాంతంగా మన పరలోకానికి పోనివ్వచ్చుగా. బలవంతంగా యేసు గురించి మనకు చెప్పి మనం నమ్మలేదని మళ్ళీ నరకంలో ఇటు ఎందుకు మన కర్మ ఏమండి? అంతే కదా. యేసు గురించి తెలియకపోతే ఎక్సెప్షన్ అని ఉంటుంది, అట్లీస్ట్ ఎక్సెప్షన్ అని ఉంటుంది కదా. మరి యేసు గురించి తెలియకపోతే వాళ్ళు చేసిన మంచి చెడు పనుల ఆధారంగా స్వర్గ నరకం అంటున్నారు. అలాంటప్పుడు మీరు యేసు గురించి చెప్పకపోవడం ఉత్తమం. వాళ్ళు చేసే మంచి చెడుల ఆధారంగా స్వర్గ నరకాలకు పోతారు. ఇప్పుడు మీరు వెళ్ళి యేసు గురించి చెప్పి అది నమ్మలేదు కాబట్టి నరకం దుర్మార్గం. అది ఇప్పుడు మనం సర్వేజన సుఖినో భవంతు అని అంటున్నాం. ఎప్పటికి ఏర్పడేది ఇదంతా? ఏదండి, మనం అంతా ఒకటే అయి ఉండి అన్నదమ్ములుగా కలిసిపోయి ఉండే విధంగా అయ్యేటట్టుగా అయితే కనపడతలేదు రానుగా. ఇప్పుడు ఎప్పటికీ అసలు సమస్య అనేది లేకుండా, మంచి చెడుల మధ్య ఘర్షణ లేకుండా ఉండడం అనేది అసాధ్యం. మనకి కృతయుగం నుండి కూడా ధర్మం అధర్మం, మంచి చెడు, వీటి మధ్య ఈ శక్తుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు రాముడు వచ్చాడు, స్వయంగా మహావిష్ణువు. రాముడు వచ్చిన తర్వాత మొత్తం అంతా సెట్ అయిపోయిందా? మళ్ళీ ఇంకా అధర్మం అనేది రాలేదా? మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అధర్మం వచ్చింది. మళ్ళీ కృష్ణుడు వచ్చాడు, ధర్మాన్ని నిలబెట్టాడు, అక్కడతో సమస్య సాల్వ్ అయిపోయిందా? మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అధర్మం వచ్చింది. ఈ కాలంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు భగవంతుడు ఇచ్చిన కొంత శక్తి మేము పోరాడుతున్నాం. మా తర్వాత ఇంకొంతమంది వస్తారు, మనకి పూర్వం ఉన్నారు, మన తర్వాత వస్తారు. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు, మనం ఒక పంట వేస్తామండి, పంటలో కలుపు మొక్కలు పెరుగుతాయిగా, వాటిని తీసుకోవాలి. పోయిన పంటలో కలుపు మొక్కలు తీసేసాం కదా, ఇప్పుడు అవసరం లేదంటే కుదరదు. మళ్ళీ పంట వేసినప్పుడు మళ్ళీ వస్తాయి. అలాగే యుగానికి తప్పదు. భగవంతుడు ఒక సృష్టిని సంకల్పం చేశాడు అంటే అందులో మంచి చెడు అన్నీ కలిసే ఉంటాయి. వాటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ వరకు వీళ్ళ దేవుడు చూడలేదు వినలేదు, ఆయన ఒక్కడే అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఎప్పుడైనా సరే ఒక్కడే అని చెప్తున్నాను. మన వరకు మనుషులు పాచికలాడారు, దేవుడితో పాటు సంచరించినట్టుంది. హోమాలు యాగాలు, శ్రీ మహావిష్ణువు మనకి వచ్చి దర్శించి మరి మాట్లాడినవి కనపడతాం. దేవుడు సర్వశక్తిమంతుడు అనేది అందరూ ఒప్పుకుంటున్నారుగా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఒకవేళ మహేందర్ గారు ఆ పరమ భక్తుడు అండి, ఆ పరమ భక్తుడి విశ్వాసాన్ని గెలిపించడం కోసం ఒక రూపాన్ని తీసుకోవడం పెద్ద పని. ఆ దేవుడికి పని కాదుగా. మీ విశ్వాసాన్ని గెలిపించి, మీ భక్తిని గెలిపించి మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం దేవుడు వచ్చాడు అంటే దేవుడు అక్కడ రాడు అని ఎట్ట అంటారు వీళ్ళు? అసలు ఇంకా రాకూడదని ఏమన్నా రాజ్యాంగం రాస్తారా దేవుడికి? వీళ్ళు మనకు వచ్చాడు కదా మరి. అదే అంటున్నా, సర్వశక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడి సృష్టిలో ఒకానొక అంశ అయినటువంటి సూర్యుడిని మనం కళ్ళెత్తి చూడలేం. మరి అలాంటి కోటాను కోట్ల పాలపొంతలని, నక్షత్రాలని, గ్రహాలని, ఉపగ్రహాలని సృష్టించిన భగవంతుడి యథార్థ స్వరూపం ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ శక్తిని మనం నేరుగా చూడగలం. భగవంతుడి యొక్క కృప, ఆయన దయకి పరాకాష్ఠ ఏంటంటే ఆయన విగ్రహమూర్తి స్థాయిలోకి దిగిరావటం మన కోసం. ఈరోజు క్రైస్తవులు అంటారు కదా సార్, అన్నీ మేము కనిపెట్టినాయి, ఈ కెమెరాలు కూడా మేము కనిపెట్టినాయి అంటాడు. ఈ కెమెరా కనిపెట్టినోడికి ఏంటి ప్రేరణ? అరే నా పూర్వీకులు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, లేకపోతే ఒక అందమైన దృశ్యం కనపడింది, అది 10 మందికి చూపించాలి, దాన్ని ఎలా చూపించాలి అన్న ఆలోచన నుంచేగా వచ్చింది. అలాగే మన పూర్వీకుల్ని ఎలా ఉంటారో మనం చూస్తే బాగుంటుంది అనిపించినప్పుడు, ఒక అందమైన దృశ్యం ఇది ఇలా జరిగింది, ఇలా ఉందని ఇంకొకరు 10 మందికి పంచుకోవాలనుకున్నప్పుడు, దేవుడు అనేవాడు ఉంటే వాడిని చూడాలి అనే కోరిక మనకు కలగదా? ఉంటుందిగా.
అలా చూడాలి అనుకున్న కోరిక కలిగిన వాడికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఆకారంలోకి భగవంతుడి కళని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా ఇది ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. భగవంతుడి గురించి ఇందాక చెప్పాను సర్వవ్యాపి అని. సర్వవ్యాపి అయిన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు అన్నిట్లో ఉండగలడుగా. వీళ్ళు అంటారు క్రైస్తవులు కూడా, మా దేవుడు కూడా సర్వాంతర్యామి అంటారు. మరి సర్వాంతర్యామి అయితే దీంట్లో ఉంటాడా అంటే ఉండడు అంటారు. అప్పుడు సర్వాంతర్యామి ఎందుకు అవుతాడు? కనీసం సగవంతర్యామి కూడా అవడాడు. సర్వవ్యాపి అంటారు, మళ్ళీ సర్వవ్యాపి అంటారు, సర్వాంతర్యామి అంటారు. ఆ పదాలకు అర్థం తెలియకుండా వాడేస్తా ఉంటారు. అంతే. సర్వవ్యాపి అంటే యెహోవా దేవుడికి ఎంత భయం అంటే, ఇప్పుడు తనకి చెప్పండి, యెహోవా దేవుడికి కొన్ని విషయాలు ఎంత భయం ఉంటుందంటే, అర్ధరాత్రి నగరాల్లో తిరుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి నగరాల్లో తిరిగేటప్పుడు ఎవరన్నా 2 నెంబర్కి వెళ్తే తొక్కేస్తాడేమోనని ఆయన భయం వేసి, మీరు ఎప్పుడన్నా వెళ్ళారంటే మాత్రం దాని మీద వెంటనే మట్టేసి కప్పేసేయండి, నైట్ టైం నేను కాపలా ఒక కర్ర తీసుకెళ్ళి గొయ్యి తీసి పూడ్చిపెట్టండి అని చెప్తాడు. ఎందుకంటే యెహోవాకి ఆయనకి నచ్చదు, ఆయన తిరుగుతూ ఉంటాడు. తిరిగినప్పుడు ఈ చూసాడంటే మిమ్మల్ని వేసేస్తాడని చెప్తాడు మోషే. అంటే ఆ ప్రాబ్లం ఎవరిది? మోషేది. ఆడికి అసహ్యంగా కనపడుతుంది. అంటే ప్రతిదీ దేవుడితో లింక్ పెట్టి చెప్తే తప్ప వాళ్ళ ఒక ఆటవిక జాతి. ఆ ఆటవిక జాతిని కంట్రోల్ చేయాలంటే దేవుడు చంపేస్తాడు అనే భయం పెట్టకపోతే వాళ్ళు వినరు. అందుకని వాళ్ళు దేవుడిని వాడుకున్నారు ఆ మోషే. అలాగా ఇంకోటి బలిపీఠాలకు ఎక్కేటప్పుడు పానార్పణం కానీ లేకపోతే బలి కానీ సమర్పించేటప్పుడు బలిపీఠానికి ఎక్కేటప్పుడు వాళ్ళు ఇక్కడ వరకే డ్రెస్సులు వేసుకుంటారు కదా. ఈ మీ మానాచ్ఛాదనం ఇది మీ మర్మగాలకు కనపడకుండా, మీరు వంగున్నప్పుడు కింద కనపడతాయి, కనపడకుండా చూసుకొని లాగులు వేసుకున్నట్టు ఎట్లా చూస్తే దేవుడికి ఎందుకు పోయి ఇది అంత కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, విగ్రహమూర్తి విగ్రహారాధన తప్పు అని చెప్తున్నారు కదా. విగ్రహారాధన ద్వారా భక్తులు తరించారు అనడానికి మనకి చరిత్రలో ఎన్నో ఉన్నతమైన సాక్ష్యాలు ఉన్నాయి. అందులో మన హిందూ భక్తులు కాదు, వీళ్ళ సంగతి పక్కన పెట్టండి. తమిళనాడులో ఒక దేవాలయం దగ్గర ఒక బ్రిటిష్ కలెక్టర్ సాక్ష్యం చెప్పాడు. రాముడు లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి ఆ రోజు రాత్రి భీకరంగా వర్షం కురుస్తుంటే ఆ చెరువు కట్ట తెగిపోకుండా ఆ కట్ట మీద నడుస్తూ కాపలా వేశారు. ఒక కలెక్టర్ సాక్షిని, బ్రిటిష్ కలెక్టర్ అడిగే అవసరం అండి. నిజాం ప్రభు రాము లక్ష్మణులు వచ్చి నాకు అప్పు తీర్చిపోయారని చెప్పి తానిష్ అనే ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తున్నారు 100 రూపాయలు 200 రూపాయల ఆర్టిస్టులతో. ఎవరి సాక్ష్యం మనం తీసుకోవాలి ఇక్కడ? 100 రూపాయలు 200 సాక్ష్యాలు ఆర్టిస్టులతో చెప్పే, జూనియర్ ఆర్టిస్టులతో చెప్పే సాక్ష్యాలు బలమైనవా? చరిత్రలో కలెక్టర్లు ప్రభువులు చెప్పిన సాక్ష్యాలు ఎవరికి తీసుకోవాలి? ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకేం అవసరం? వాళ్ళ మన వాళ్ళు కొనగలరా? బ్రిటిష్ కలెక్టర్ నిన్ను ఒక నిజాం ప్రభువుని కొని మీరు మా తరపున చెప్పండి, మా దేవుడిని ప్రచారం చేయండి అని చెప్పి మన వాళ్ళు కొనగలరా? వాళ్ళని ప్రభావితం చేయగలరా? వాళ్ళకి ఆ దర్శనం కలిగింది. కానీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో పాస్టర్ల భూత పురాణాలు మన దేవుళ్ళ మీద దూషించేటువంటివి చాలా ఎక్కువైనాయి. ఇందాక కూడా మీరు చూపించారు. చిన్న కరెక్షన్ సార్, యాక్చువల్లీ భూత పురాణం కాదు, భూత బైబిల్ అనే అనండి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నుంచి ప్రేరణ పొందే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి తప్పు చేశారని, ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ అది. ఏమని? మీరు స్వాధీనపరచుకోబోయే జనములు గొప్ప పర్వతముల మీదేమి మెట్టల మీదనేమి ఎక్కడున్నా సరే వాళ్ళ విగ్రహాలను మీరు బొత్తిగా పాడు చేయండి, వాళ్ళ దేవుళ్ళ నామరూపాలు అక్కడ లేకుండా చేయండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. ఒక వీడియో చూపిస్తాను. నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్కి తిరిగినా తక్కువ కాలే. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మైండ్ పరిస్థితామండి. చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. అవ్వట్లేదు. సేమ్ ఆర్టిస్ట్. సేమ్. అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. ఒకే ఆర్టిస్ట్తో 2 ఎపిసోడ్లు చేసేసారు. ఒక రోజు ఒకటి రిలీజ్ చేశారు. ఇవి వీళ్ళు చేసే సాక్ష్యాలు, వీళ్ళు చేసే మార్కెటింగ్. మేరీ రత్నం దగ్గర ఒకలాగా ఉంటుంది, పృథ్వీ పాల్ దగ్గర ఒకలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం కూడా వీటి మీద అవగాహన తేవడం అనేది ఒకటి. ఇంతకుముందు మీరు చెప్పారు కొంతమంది సంపన్న వర్గాలు, మంచి అఫీషియల్స్, అధికారులు వీళ్ళెవరూ కూడా స్పందించట్లేదు, పట్టనట్లుగా ఉంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు సంపన్న వర్గాలు మంచిగా సంపాదించుకునేవాళ్ళు సంపాదించండి, మంచి పొజిషన్స్లో ఉండండి. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన ధర్మానికి సంబంధించి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి నిలబెడితేనే ఈరోజు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతాం, దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు మనకి అందించినటువంటి ఆ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకొని జ్ఞానం
తెచ్చుకొని మన పిల్లలకు వాటిని నేర్పించగలుగుతున్నాం సంస్కారాలు. అటు వాటి నుంచి మనం అన్ని పొందుతూ అన్ని తీసుకుంటూ వాటికి హాని జరుగుతుంటే మాత్రం, వాటి మీద దాడి జరుగుతుంటే మాత్రం బాధ్యత అయితే ఎందుకు ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి కదా రెస్పాండ్ అవ్వట్లేదు?